రాధా కృష్ణ ప్రాణమోర జగదా కిశోర. చెప్పండి. జయ రాధే జయ కృష్ణ జయ బృందావన. बोलिए जय राधे. श्री गोविंद गोपीनाथ मदन मोहन. श्री गोविंद श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन. कलिंदी यमुना जय जय महावाना. సో ఇక్కడ మనం ఇస్కాన్ బృందావనంలో చాలా అద్భుతమైనటువంటి రాధాకృష్ణుల యొక్క చక్కటి పెయింటింగ్స్ ఇవన్నీ దర్శిస్తున్నాం. సో రాధాకృష్ణులు మనం బృందావనంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మందిరాలు ఏవైతే ఉన్నాయో గోస్వాములు స్థాపించినవి, రాధా మాధవ, రాధా దామోదర, రాధా ఇవన్నీ గోస్వాములు ఇచ్చినటువంటి మందిరాలు. అందులో మనం ఇప్పుడు 6 గోస్వామీస్ స్థాపించినటువంటి మందిరాలు దర్శించుకుంటాం. సో కొంచెం ముందుకు వెళ్ళాం. Srila Prabhupada making hippies into happies. పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నటువంటి వారిని కృష్ణ భక్తులుగా మార్చినటువంటి గొప్ప ఆచార్య. శ్రీల ప్రభుపాద వారు పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి వారిని కూడా కృష్ణ భక్తులుగా మార్చారు వారు. Yes, you can read that here. It's written. He was chanting Hare Krishna Mahamantra in the streets of New York City and at the same time in Tompkinson Square Park. And inspired by Srila Prabhupada, many of the hippies they joined ISKCON movement. So Srila Prabhupada made hippies into happies. From పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కృష్ణ భక్తులుగా మార్చారు. Srila Prabhupada, he arrived to Boston for the first time in a cargo ship. That ship name was Jaladuta. So cargo shipలో Prabhupada వారు ఇక్కడికి ఇండియా నుంచి బయలుదేరారు. అక్కడ కార్గో షిప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సుమతి మొరార్జీ, ఆవిడ ఏమంటారంటే, స్వామీజీ అమెరికా ఈజ్ వెరీ కోల్డ్ అండ్ యు ఆర్ వెరీ ఓల్డ్, आप क्यों जा रहे हो उधर, मर जाएंगे. ఆవిడ అంటుంది, భయపడుతుంది, నేను మీ కూతురు లాంటి దాన్ని మీకు చెప్తున్నాను, నచ్చ చెప్తున్నాను, వెళ్ళకండి, ప్రమాదం అని చెప్తుంది. కానీ ప్రభుపాద వారు అన్నారు, లేదు లేదు, మా గురువుగారి యొక్క ఆశయాన్ని నేను నిర్వర్తించాల్సిందే, నేను ఖచ్చితంగా వెళ్తానని చేతిలో ఒక ట్రంక్ పెట్టే, అందులో భాగవతం జపమాల తప్ప ఇంకేమీ లేవు ఆస్తిపాస్తులు, అవి తీసుకొని బయలుదేరారు. ముందుకు రండి మీరు మాట్లాడుకుంటే ఎక్కడో. సో ప్రభుపాద వారు భాగవతం జపమాల కేవలం ఆయన దగ్గర ఒక 40 రూపీస్ ఇండియన్ కరెన్సీ, అది కూడా 40 రూపాయలు మాత్రమే ఉంది. సో 40 రూపాయలతో పాటు భాగవతంతో పాటు జపమాలతో పాటు ఈ కార్గో షిప్ ఎక్కేసి ఆయన బోస్టన్లో దిగి అక్కడ కుడివైపు వెళ్ళాలా ఎడవైపు వెళ్ళాలి ఏంటంటే పరిచయాలు లేవు. సో ఆయన అక్కడ ఎన్నో కష్టాలన్నీ కూడా ఓర్చుకుంటూ తట్టుకుంటూ సహిస్తూ ఈ భగవద్గీత సందేశాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు. జై శ్రీల ప్రభుపాద్కి జై. సో ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతిని మనం చూస్తున్నాం. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఈ విధంగా ఒక యజ్ఞాన్ని చేయించిన తర్వాత యజ్ఞం చేసి ప్రభుపాద వారికి ఒక రాధాకుండ దగ్గర దీక్ష కూడా ఇచ్చారు. సో ఐ మీన్ టు సే మొట్టమొదటిసారి ప్రభుపాదుల వారిని రాధాకుండ దగ్గర కలవడం జరిగింది శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో ఒకసారి కలకత్తాలో కలిశారు, తర్వాత మళ్ళీ రాధాకుండ దగ్గర కూడా కలవడం జరిగింది. సో కలకత్తాలో ప్రభుపాద వారి స్నేహితుడు అంటాడు, ఒక గొప్ప సన్యాసి వచ్చాడు,
సో ఆయన పరిచయం చేపిస్తానంటే ప్రభుపాల్ వారు అన్నారు, ఉన్నటువంటి సన్యాసులంతా కూడా పెద్దగా నేను నమ్మను, వాళ్ళ మీద విశ్వాసం లేదని చెప్పారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలవగానే ఆయన శ్రీల చైతన్య మహాప్రభు యొక్క నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తుడు, నిజంగా చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఆయన సంకల్పించుకొని ఆయన ఈ విధంగా ఆయన ఎన్నో కార్యాలు చేస్తున్నారు, గౌడీయ మఠాలు స్థాపించారని చెప్పేసి ప్రభుపాల్ వారు వెంటనే అట్రాక్ట్ అయ్యారు. సో ప్రభుపాల్ వారిని చూడగానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇచ్చినటువంటి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, మొట్టమొదటి ఆదేశం ఏంటంటే, మీరు ఆంగ్లంలో మాట్లాడేవాళ్ళు, మీరు ఆంగ్ల భాష నేర్చుకున్నటువంటి వారు ఎందుకు మీ భగవద్గీత ఉద్యమాన్ని పాశ్చాత్య దేశాలకు అందించారు, ఆ ప్రయత్నం మీరు చేయాలని చెప్పి ఆదేశించారు ఫస్ట్ విజిట్లోనే, మొట్టమొదటి చూడగానే. సో ఆ విధంగా అదే ప్రభుపాల్ వారు దాన్ని చాలా గంభీరంగా తీసుకొని తన యొక్క ఆశయాన్ని మిగతా ఆచార్యులంతా ఏదైతే కోరుకున్నారో వారి యొక్క కోరికలన్నీ కూడా ప్రభుపాల్ వారు నిర్వర్తించారు. సో ఇక్కడ మనం చూస్తాం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పక్కన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క గురువు గారు. ఆయన పక్కన భక్తి వినోద్ ఠాకూర్, ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క తండ్రి గారు. ఇటువైపు చూస్తాం జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ లాస్ట్లో. సో వారు వైష్ణవ సార్వభౌముడు, ఆయన ప్రముఖుడు అన్నమాట వైష్ణవ ఆచార్యులలో. ఇక్కడంతా కూడా 6 గోస్వాములు. మనం ఎప్పుడైతే 6 మందిరాలు ఏదైతే చూడబోతున్నాం, ఇప్పుడు ఈ 6 మందిరాలని స్థాపించినటువంటి గోస్వాములు 6 ఇక్కడ ఉన్నారు. సో అలాగే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. హరే కృష్ణ.